దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో ఉన్నారు వరల్డ్ ఫేమస్ జమాలజిస్ట్ డాక్టర్ ఎంఎం రాజా గారు. సార్, వెల్కమ్ టు దాత్రి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఈ మధ్యకాలంలో మీరు చాలా విషయాలు చెప్తున్నారు. జమ్స్ గురించి, ఏ టైంలో ధరించాలి, ఎలాంటి వ్యక్తులు ధరించాలి, ఇలాంటి విషయాలన్నీ. ఎందుకంటే మీరు ఒక బుక్కే రాశారు, దీని మీద పిహెచ్డీ చేశారు. కాబట్టి మెయిన్ సార్, ఈ మధ్యకాలంలో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే అసలు రత్నాన్ని ఏ వయసులో ధరించాలి? ఎందుకంటే పిల్లలకి అసలు చేతిరేఖలే ప్రాపర్గా ఉండవు, అసలు పిల్లలకి అవసరం లేదు, వేసుకోవాల్సిన అవసరం లేదు అనే వాళ్ళు ఉన్నారు. అలాగే కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇది అవసరం, కానీ మా దగ్గర డబ్బు ఉంది, మేము హ్యాపీగా ఉన్నాం, ఇలా చాలామందికి అసలు ఎవరు వేసుకోవాలి, ఎందుకు వేసుకోవాలి, ఏ శాస్త్రం ప్రకారం వేసుకోవాలి, ఇలాంటి చాలా డౌట్లు ఉన్నాయి. అసలు ముందుగా ఎలాంటి వారు, ఏ వయసు ఉన్నవారు, లేదా ఏ వయసు నుంచి ధరించవచ్చు? సో ఈ క్లారిటీ ఇస్తే ఎవరు ధరించాలో తెలుస్తుంది. తప్పకుండా అండి. ప్రేక్షకులందరికీ ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ముందుగా ధన్యవాదాలు. మీరు ఒక మాట చెప్పారు, ఈ మధ్యకాలంలో కాదు, ఫ్రమ్ లాస్ట్ 20 years నుంచి నా టీవీ షోస్ నడుస్తున్నాయి. ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్, ఇన్ డిఫరెంట్ ఛానల్స్లో కూడా రత్నాల గురించి నేను అన్ని అవేర్నెస్ ఇస్తున్నాను, దాని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను జనాల్లో. ఎనీవే, మీరు అడిగిన ప్రశ్నకి కొంచెం నాకు బ్రీఫ్ ఆన్సర్ ఇవ్వాల్సి పడుతుంది, కొంచెం టైం పడుతుంది. ప్రేక్షకులు మీరు కూడా అంతే, నేను ఇచ్చే ఆన్సరు కొంచెం మీరు జాగ్రత్తగా వినండి. ఈ విషయం వచ్చేసి, ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు గూగుల్లో కానీ పుస్తకాలు కానీ దొరకవు. ఎందుకంటే నాకు తరతరాలుగా ముత్తాత గారు, తాతగారు, పెదనాన్నగారు, నాన్నగారు అక్కడి నుంచి వచ్చిన విద్య అండ్ నా అనుభవం ఫ్రమ్ లాస్ట్ 30 years నుంచి ఈ జమాలజీలో, అది నేను మీ మధ్యలో ఇస్తున్నాను. మీరు అడిగిన ప్రశ్న సహజం, ప్రతి ఒక్కరి మైండ్లో ఉంటుంది. అండ్ ప్రాక్టికల్గా తెలియచేయాలంటే, నా దగ్గర వచ్చే చాలామంది ఉంటారు. ఏ ఏజ్ వాళ్ళు రత్నాలు పెట్టుకోవచ్చు, ఫ్రమ్ వాట్ ఏజ్, అంటే వాళ్ళ ఏజ్ ఏముండాలి అని ప్రతి ఒక్కరికి సందేహాలు ఉన్నాయి. ఎవరిని స్టార్ట్ చేయడానికి ఇక తెలియచేయాలంటే, ఇక్కడ బ్రీఫింగ్ కోసం తెలియచేయాలంటే, నంబర్ 7 అంటారు. నంబర్ 7 ఈజ్ ఏ గాడ్ నంబర్ అంటారు. అందరూ అడగొచ్చు ఎందుకు గాడ్ నెంబర్ వస్తుందని చెప్పి. నంబర్ 7 బ్లాష్ ద స్పిరిచువల్ నంబర్ అంటారు. నంబర్ 7 అనేసరికి 7 భూమిలు, 7 ఆకాశాలు, సప్త స్వరాలు, సప్త ఋషులు, సప్త సముద్రాలు, 7 కొండలు, 7 చక్రస్ ఇన్ ద బాడీ, 7 చక్రాలు ఇన్ ద బాడీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. అదేవిధంగా నవగ్రహాల్లో కూడా వచ్చేసి 7 గ్రహాలు. నవగ్రహాలు వచ్చేసి 7 గ్రహాలు ముఖ్యమైన, 2 గ్రహాలు ఛాయాగ్రహాలు అంటారు. రాహు అండ్ కేతు వచ్చేసి ఈ షాడో ప్లానెట్స్. శనివత్ రాహు, కుజవత్ కేతు అని చెప్పడం జరిగింది. అంటే శని నుంచి వచ్చిన రాహు షాడో, అదేవిధంగా కుజాగ్ నుంచి వచ్చిన కేతు షాడో. కానీ ఇక్కడ ముఖ్యమైన 7 గ్రహాలే ఉంటాయి. ఆ 7 గ్రహాలకి మళ్ళీ వచ్చేసి 7 రోజులు, సండే టు సాటర్డే లెక్కేసుకుంటే 7 days. ఎనీవే, ఇది నేను 7 గురించి మాట్లాడాలంటే ఇంకా ఎక్కువ టైం తీసుకోవచ్చు. ప్రతి ధర్మంలో కూడా దీనికి చాలా విలువ ఉంది. ప్రతి ఒక్క ధర్మంలో కూడా, ప్రతి రిలీజియన్లో కూడా 7కి చాలా ఒక ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది, ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనిషి జీవితంలో కూడాను దేర్ ఆర్ 7 stages అంటారు. నంబర్ 1 బర్త్ అంటారు, నంబర్ 2 వచ్చేసి చైల్డ్ అంటారు, నంబర్ 3 వచ్చేసి మళ్ళీ యువనము, మళ్ళీ బాధ్యత మ్యారేజు, తర్వాత మళ్ళీ మనిషికి కొంచెం ఏజ్ అయినాక ఆయనకి ఇది. నంబర్ 6 వచ్చేసి మళ్ళీ కొంచెం అంటే ఏజ్ పడుతుంది, దేర్ ఆర్ 7 stages అంటారు మనిషి జీవితంలో కూడా. ఇక్కడ గ్రహాలు కూడా 7 గ్రహాలు వాళ్ళు మనిషి పైన ఆ ప్రభావం చూపిస్తాయి. అట్ ద టైమ్ ఆఫ్ చైల్డ్ బర్త్, పిల్ల పుట్టిన తర్వాత, బర్త్ అంటే ఒక చైల్డ్ పుట్టిన తర్వాత మా భూమికి దగ్గర ఉండే గ్రహాల్లో సైంటిఫిక్ ఏం తెలియజేస్తారు, చాలా దగ్గర ఉండే గ్రహం వచ్చేసి చంద్రగ్రహం అంటారు. మనిషి పుట్టిన వెంటనే చంద్రగ్రహం బలం ఎక్కువ ఉంటుంది ఆ పసిపిల్ల పైన. అందుకే మీరు చూసే ఉంటారు, ప్రతి ఒక్క పసిపిల్లలు దే లుకింగ్ లైక్ క్యూట్, లైక్ చంద్రలాగా ఉంటారు వాళ్ళు. అంటే ఆ చంద్రగ్రహం ఆ ప్రభావం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇష్టం పడదు. చిన్నపిల్లలకి ముత్తు పెట్టాలి, బాగా చూసుకోవాలి. ప్రతి ఒక్క పిల్లడు చూసుకోండి మీరు. ఇంకో తెలియచేయాలంటే జంతువులు కూడా అంతే. ఈవెన్ డాంకీ ఉంటారు కదా జంతువులు, అనిమల్లు, వాళ్ళ పిల్లలు కూడా చాలా అందంగా కనపడతారు. ప్రతి ఒక్క పశు పిల్లలు చాలా అందంగా. ఎందుకు దాని కారణం ఏంటంటే చంద్రగ్రహం బలం ఉంటుంది కాబట్టి, లైక్ దే ఆర్ లుకింగ్ లైక్ మిల్కీ, దే ఆర్ లుకింగ్ లైక్ క్యూట్ అలా కనపడతారు.
అంటే చంద్రగ్రహం బలం వాళ్ళ పైన ఉంటుంది. నంబర్ 1 స్టేజ్ అయిపోతుంది ఇది. నంబర్ 2 వచ్చేసి భూమి నుంచి దూరం ఉండే గ్రహం ఏంటి? బుధ గ్రహం అంటారు. బుధ అనేసరికి మెర్క్యూరీ ప్లానెట్ అంటారు. మెర్క్యూరీ ది ప్లానెట్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటారు. మనిషి జీవితంలో కూడాను 2వ స్టేజ్ వచ్చేసి కమ్యూనికేషన్. ఆయన మాట్లాడడం నేర్చుకుంటాడు. అమ్మ, నాన్న, నేను ఎవరు, గ్రాసింగ్ ఎవరు, నా సమాజం ఏంటి, స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, మెమొరీ స్ట్రాంగ్గా ఉండాలి, నేను ముందుకు రావాలి, నేను ఎవరు, నా సమాజం ఏంటి, నా చుట్టుముట్టు ఎవరు ఉన్నారు అన్నీ మనిషికి అర్థమవుతుంది. దట్ ఈస్ కాల్డ్ సెకండ్ స్టేజ్లో ప్రభావం ఉంటుంది. అంటే సెకండ్ స్టేజ్లో వచ్చేసి ఆ బుధగ్రహం ప్రభావం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని నేర్చుకుంటాడు మనిషి. నంబర్ 3 వచ్చేసి భూమి నుంచి దూరం ఉండే గ్రహం వచ్చేసి శుక్రగ్రహం అంటారు. శుక్రగ్రహం అంటే అర్థం ఏంటి? వీనస్ ఏ ప్లానెట్ ఆఫ్ లవ్, రిలేషన్షిప్. మనిషి జీవితంలో కూడాను 3rd స్టేజ్ వచ్చేసి యువనం అనేసరికి కొంచెం ఏజ్ పెరిగింది అనుకోండి, కొంచెం మనసులో ఒక రకమైన అనిపించడము, ఒకరికి ఇష్టం పడాలి, లవ్లో పడిపోతారు. మీరు చూసే ఉంటారు, టీనేజర్స్ అయిపోయినాక 19-20 ఇయర్స్ అయిపోయింది అంటే ఇష్టం పడడం కానీ, లవ్లో పడిపోవడం కానీ, ప్రేమ అందులో పడిపోతారు. నంబర్ 3rd స్టేజ్ వచ్చేసి. నంబర్ 4th వచ్చేసి భూమి నుండి దూరం ఉండే గ్రహం వచ్చేసి సూర్యగ్రహం అంటారు. సూర్యగ్రహం అర్థం ఏంటి? లైక్ ఏ ఫాదర్ అంటారు. అంటే బాధ్యత, అంటే ఒక లైట్ ఇచ్చేవాడు, వెలుగిచ్చేవాడు. ఇంటికి ఎవరు ఇస్తారు? లైట్ ఫాదర్ ఇస్తాడు. అంటే మనిషి జీవితంలో కూడాను 4th స్టేజ్ వచ్చేసి బాధ్యత నిర్వహించాలి. పెళ్లి చేసుకుంటాడు, భార్య వచ్చింది, నేను బాగా చూసుకోవాలి, నా పిల్లలు ఉన్నారు, నా సంసారం ఉంది అంటే ఒక రెస్పాన్సిబిలిటీ మనిషికి వచ్చేస్తుంది. దిట్ ఇస్ కాల్డ్ 4th స్టేజ్ అంటారు. నంబర్ 5th వచ్చేసి భూమి నుండి దూరం ఉండే గ్రహం వచ్చేసి కుజగ్రహం అంటారు. కుజగ్రహంకి ఏమంటారు? కుజగ్రహం అనేసరికి లైక్ అగ్రెసివ్ అంటారు. మనిషి కూడా అగ్రెసివ్ అయిపోతాడు. నాకు బాగా సంపాదన చేయాలి, నాకు కారు కావాలి, నాకు బంగ్లా కావాలి, నాకు స్థానం కావాలి, నాకు పొజిషన్ కావాలి, నేను సమాజంలో మంచి పేరు పొందాలి. ప్రతి ఒక్క అగ్రెసివ్ అయిపోతారు. ఇక్కడ తెలియచేయాలంటే ప్రతి ఒక్క ధర్మంలో కూడా యాజ్ వెల్ యాజ్ ప్రపంచంలో కూడాను కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏ విధంగా అంటే మనిషి వచ్చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేకపోతే వాళ్ళు ఏమైనా చేయగలుగుతాడు. కానీ రూల్స్ ఉన్నాయి. అంటే మీరు డబ్బు సంపాదన చేయండి, కానీ అక్రమంగా కాదు. మళ్ళీ మీ పైన కేసు అవుతుంది, పోలీస్కి వెళ్ళాలి. అంటే పోలీస్ స్టేషన్ లేకపోతే, కోర్ట్స్ లేకపోతే మనిషి ఏమైనా చేసేస్తారు. కానీ నిబంధనలు ఉన్నాయి కాబట్టి మనిషి చాలా అగ్రెసివ్ ఉన్నా కూడాను ఆ లిమిట్స్లో సమాధానం చేసుకుంటాడు. దిస్ ఈజ్ 5th స్టేజ్ అంటారు. ప్రతి మనిషిలో కూడా ఆశ ఉంటుంది, అని డబ్బు కావాలి, స్థానం కావాలి, ఇల్లు కట్టాలి, అన్నీ ఉంటుంది. ఇది భూమిని ఈ ప్రభావం వచ్చేసి కుజగ్రహం ప్రభావం ఉంటుంది. నంబర్ 6th వచ్చేసి భూమి నుంచి దూరం ఉండే గ్రహం వచ్చేసి జూపిటర్ అంటారు, గురుగ్రహం అంటారు. గురుగ్రహంకి ఏమంటారు? ధార్మిక అంటారు. మనిషి జీవితంలో కూడాను 6th స్టేజ్ అంటారు కదా. 6th స్టేజ్ వచ్చేసి డబ్బు అయిపోయింది, సంపాదన అయిపోయింది, ఇల్లు కట్టేసాను, అంత అయిపోయింది కదా, ఇప్పుడు కొంచెం ధర్మం చేయాలి, దానం చేయాలి, ధర్మాలు చేయాలి. ప్రతి ధర్మంలో కూడా కొంచెం ఏజ్ అయిపోయింది అనుకోండి, అక్కడ అనుకుంటారు పూజలు చేయాలప్ప, దేవుడికి గుర్తించుకోవడం కానీ, జపాలు చేయడం కానీ, ప్రేయర్ చేయడం కానీ, హోమాలు చేయడం కానీ, రకరకాల మనిషి వాళ్ళ ధర్మం దగ్గరైపోతాడు. దట్ ఈస్ కాల్డ్ 6th స్టేజ్ అంటారు. దట్ ఈస్ అది అన్ని గురువు ప్రభావం ఉంటుంది. అదేవిధంగా వచ్చేసి భూమి నుండి దూరం ఉండే గ్రహం వచ్చి శని గ్రహం అంటారు. శని అనేసరికి మనిషి జీవితంలో వచ్చేసి 7th స్టేజ్ అంటారు. అంటే ధర్మాలు అంతా దేవుడు దగ్గరైపోయారు కదా. 7th స్టేజ్ వచ్చేసి లెక్క ఓల్డ్ ఏజ్ అంటారు. మీరు చూసి ఉంటారు, శనికి ఏమంటారు? శని హిస్టరా అంటారు, వెరీ స్లోలీ ప్లానెట్ అంటారు. అంటే చాలా నిదానంగా వెళ్ళే ప్లానెట్ అంటారు. సో మనిషి జీవితంలో కూడా ఆయన చాలా నిదానం డిలే అయిపోతాడు. మనిషి కూర్చుంటే లేవడం కష్టం ఉంటుంది, లేస్తే కూర్చోవడం కష్టంగా ఉంటుంది, చాలా టెన్షన్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది, సరిగా వినపడడం లేదు, ఏజ్ అయిపోయింది, సరిగా ఫుడ్ తినలేకపోతున్నారు. అందుకే ఇక్కడ తెలియచేయాలంటే ప్రేక్షకులకి, పెద్దోళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. కొంతమంది చాలా విసుగుపోతారు, వాళ్ళకి పిలిస్తే కూడా వాళ్ళు వినరు. మీరు చూసి ఉంటారు, కొంచెం ఏజ్ అయిపోయిందంటే 1 or 2 times వాళ్ళు పిలిస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు పలకరిస్తారు. కొంచెం వాళ్ళు ఫాస్ట్గా ఉన్నారు, వాళ్ళ ఎనర్జీ అంతా వీక్ అయిపోతుంది. ఇది వచ్చి దట్ ఈస్ లాస్ట్ స్టేజ్ అంటారు. ఎందుకంటే ఈ గ్రహాల్లో కూడా లాస్ట్ స్టేజ్ వచ్చేసి సాటర్న్, చాలా దూరం ఉండే గ్రహం అంటారు. ఈ మాట ఏం చెప్తున్నాను అంటే పెద్దోళ్ళకి బాగా చూసుకోవాలి, వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మళ్ళీ మీరు కూడా ఏజ్కి వెళ్ళాలి కదా, మీరు కూడా మళ్ళీ పెద్దోళ్ళు అవుతారు కదా. సో అందుకే రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు వినకపోతే వాళ్ళకి మేము మళ్ళీ రిపీట్ చేయాలి, వాళ్ళకి సహకరించాలి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళకి మేము సపోర్ట్గా ఉండాలి, నిలబడాలి. ఎనీవే, సో 7 గ్రహాలు వచ్చేసి మనిషి పైన ప్రభావం చూపిస్తున్నాయి. ఇక్కడ 7 స్టేజెస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏముంది? ఈ లోకం నుండి ఆ లోకం వెళ్ళిపోవడమే. ఇది మా ఫినిష్, మా హిస్టరీ, మా చాప్టర్ క్లోజ్, మా జీవితంది. మీ మాట ఎందుకు చెప్తున్నాను? మీరు అడిగిన ప్రశ్న ఏ ఏజ్ వాళ్ళు పెట్టచ్చు అని అడిగారు కదా, దానికి ఇంతని చెప్తున్నాను.
7 గ్రహాలు మనిషి జీవితంలో 7 స్టేజెస్ ఉన్నాయి. అర్థం ఏమవుతుంది? ప్రతి ఒక్క గ్రహ ప్రభావం మనిషి పైన ఉంది కదా. సో పసి పిల్లలు కూడా రత్నాలు అవసరం ఉంటుంది, యవ్వనంలో కూడా అవసరం ఉంటుంది, బాల్యం కూడా అవసరం ఉంటుంది, ఏ చెప్పినా అవసరం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా రత్న ధారణం చేసుకోవాలి. ఇక్కడ అర్థమవుతుంది రత్న ఎందుకు పెట్టుకోవాలని చెప్పి. పసిపిల్లలకి దేనికోసము అంటే పసిపిల్లలకి కొంచెం ఉంటుంది కదా ఏజ్ 3 years తర్వాత ఎందుకు పెట్టుకోవాలంటే వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ స్ట్రాంగ్ ఉండాలి, వాళ్ళకి ప్రపంచం లోకం అర్థం అవ్వాలి, వాళ్ళ మెమొరీ స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళు కాన్సన్ట్రేషన్ బాగా ఉండాలి. స్కూల్ వెళ్తారు కదా ఆ ఏజ్ నుంచి, బేబీ సిట్టింగ్ స్టార్ట్ అయిపోతుంది 3 years నుంచి. అక్కడి నుండి రత్నధారణ అవసరం ఉంటుంది. తర్వాత టీనేజర్ వచ్చిందనుకోండి 13 to 19 వెరీ డేంజరస్ ఏజ్ అంటారు. ఎందుకంటే ఆ ఏజ్లో మనిషి ఎలానే వెళ్ళిపోతాడు. మంచి కరెక్ట్ వే చూపిస్తే రైట్ వేలో వెళ్తాడు, రాంగ్ వే చూపిస్తే రాంగ్ వేగా అడాప్ట్ చేసుకుంటాడు. ఆయన ఏం తప్పు లేదు, ఎందుకంటే ఆయన ముందు మీరు ఏదైతే దారి పెడతారో ఆ దారి అయినా చూసి వేసుకుంటాడు. అందుకే టీనేజ్లో కూడాను కాన్సన్ట్రేషన్ కోసము, కామ్నెస్ కోసము అండ్ మెమొరీ స్ట్రాంగ్ ఉండేదానికి, డెవలప్మెంట్ కోసము, మా ఎనర్జీస్ బ్యాలెన్సింగ్ కోసం అవసరం ఉంటుంది. ఇది టీనేజర్స్లో వచ్చేసి. తర్వాత ఏజ్ పెరిగిందనుకోండి, భద్రత వచ్చింది, రెస్పాన్సిబిలిటీ అంటారు కదా, అంటే జాబ్లో వెళ్ళాలి, వ్యాపారం చేసుకోవాలి, సంపాదన చేసుకోవాలి. ఆ ఏజ్లో ఇంకా ఎక్కువ మరి అవసరం ఉంటుంది రత్నాలు పెట్టుకోవడం. తర్వాత ఆరోగ్యం బాగుండాలి, హెల్త్ బాగుండాలి, బ్యాలెన్సింగ్ ఉండాలి, మళ్ళీ మంచి స్టేటస్, మంచి గుర్తింపు, నేము, ఫేము, మంచి పేరు రావాలి, అవన్నీ ఉంటాయి కదా మనిషికి. ఎన్ని రకాలు మనిషి స్టేజెస్ ఉన్నాయి, ఎన్ని రకాల అవసరాలు ఉన్నాయి. అర్థం ఏమవుతుంది? సో 3 years నుంచి పట్టుకొని ప్రతి ఏజ్ వాళ్ళు కూడా రత్నధారణం చేసుకోవచ్చు. రత్నాలకి దెర్ ఈజ్ నో ఏజ్ ఫ్యాక్టర్. నేను కూడా చెప్తాను 12 years నుంచి పెట్టుకోవాలి, బికాస్ అప్ టు 12 years మనిషి జీవితంలో ఆయన ఎనర్జీ లెవెల్ చాలా బాగా స్ట్రాంగ్ ఉన్నాయని చెప్తారు. అయినా కూడా ఈ గ్రహాల ప్రభావం ఉంది కదా, గ్రహాల ప్రభావం వల్ల అక్కడ ఏరుపేరు, అప్స్ అండ్ డౌన్స్కి డెవలప్మెంట్ కోసము రత్నాధారణ వల్ల బలం పెంచుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు, లైఫ్లో హ్యాపీగా ముందుకు ఉంటారు. అర్థం ఏమైంది? వాట్ ఈస్ ద కన్క్లూజన్ అంటే ఫ్రమ్ లాస్ట్ 3 years నుంచి స్టార్ట్ ఫ్రమ్ 3 years నుండి టిల్ జీవితం అంతా రత్నాలు పెట్టుకోవచ్చు. రత్నాధారణం చాలా అవసరం ఉంటుంది. జనాలకి అర్థం లేదు దీని ఇంపాక్ట్. రత్నం వల్ల మనిషి జీవితంలో ఉండే తన బ్యాలెన్సింగ్ ఎనర్జీస్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, ఎనర్జీస్ ఉంటాయి కదా, అది బ్యాలెన్సింగ్ ఉంటుంది. అంటే రత్నాధారణ వల్ల తన జీవితంలో తన ఎనర్జీస్ బ్యాలెన్సింగ్గా ఉంటాయి. మెమొరీ పవర్ మార్కెట్లో ఎవరైనా ఇస్తారా మీకు? జ్ఞాపక శక్తి ఎవరైనా ఇవ్వగలుగుతారా? నిర్ణయం శక్తి ఎవరైనా ఇవ్వగలుగుతారా? కమ్యూనికేషన్ స్కిల్ ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఇవన్నీ మీరే కదా డెవలప్ చేసుకోవాలి. మీలో ఉండే ఫ్యాక్టరీ, మానవుల్లో ఉండే ఫ్యాక్టరీ, ఆ థాట్ ప్రాసెస్ ఉంది కదా, ఆ థాట్ ప్రాసెస్కి యాక్టివేట్ కోసం రత్నాధారణ పెట్టుకోవాలి. ప్రేక్షకులు పాయింట్ టు బి నోటెడ్. రత్నాధారణ ఎందుకు పెట్టుకుంటాము? మన జీవితంలో మా ఎనర్జీస్ బ్యాలెన్సింగ్ ఉండాలి అంటే రత్నాలు అవసరం ఉంటుంది. ఎందుకంటే మనిషి వచ్చేసి ప్రొడక్షన్ ఆఫ్ 5 elements అంటారు. మా దాంట్లో పంచభూతాలు అంటారు కదా, మట్టి ఉంది, నీరు ఉంది, అగ్ని ఉంది, ఆకాశం అంటారు. దీని 5 elements మనిషిలో ఉంది. మళ్ళీ ఈ 5 elements మీకు దొరకాలి అంటే అనిమల్లా ఉంటాయి, దాంతోపాటు రత్నాల్లా ఉంటాయి. ఈ 3 తప్ప ఏ దాంట్లో కూడా ఈ ఎలిమెంట్స్ లేవు. రత్నాల్లో అప్పర్ ఉంటుంది. రత్నం పెట్టుకుంటే ఆ బ్యాలెన్సింగ్ ఉంది కదా, మా లోపల ఉండే ఎనర్జీస్ ఉంది కదా, ఆ ఎనర్జీస్ కానీ శక్తి ఉంది కదా, సూక్ష్మ శక్తి, ఇంటర్నల్ ఎనర్జీ, అది బ్యాలెన్సింగ్ కోసము రత్నాల ద్వారా బలం పెంచుకుంటే మేము లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాము. మ్యాన్ ఈజ్ ఏ నేచర్, మ్యాన్ ఈజ్ ఏ ప్రకృతి, మ్యాన్ ఈజ్ ఏ వరల్డ్ అంటారు. బయట ఉంది కదా ప్రపంచము, అలాంటి ఎన్నో రకాల ప్రపంచాలు మనిషి లోపల ఉంది, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ భగవంతుడు మానవులకి సృష్టి తర్వాత ఆయన చెప్పాడు, శుభాకాంక్షలు, నేను తయారు చేసిన నా వస్తువుల్లో యు ఆర్ ద బెస్ట్. సో ఆ విధంగా రత్నాధారణం ఉంది కదా, ఇది చాలా పవర్ఫుల్. పాయింట్ టు బి నోటెడ్ ప్రేక్షకులు, పాయింట్ టు బి నోటెడ్. మనిషి జీవితం వచ్చేసి, మనిషి బాడీ వచ్చేసి 5 elements మా బాడీలో ఉన్నాయి. మళ్ళీ అదే 5 elements రత్నాలు మాత్రమే ఉంటాయి, రత్నాలు కాకుండా ఇంకే దాంట్లో కూడా లేవు. సో మా ఎనర్జీస్ బ్యాలెన్సింగ్ కోసం రత్నధారణ అవసరం ఉంటుంది. అర్థం ఏమవుతుంది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎనర్జీస్ బ్యాలెన్సింగ్? మళ్ళీ ఉండే థాట్ ప్రాసెస్, మళ్ళీ ఉండే ఫ్యాక్టరీ యాక్టివేట్ కోసం రత్నాధారణ అవసరం ఉంటుంది. చెప్తారు కదా మనిషిలో విజ్డమ్ ఉండాలి, లేకపోతే లైఫ్ వేస్ట్ అంటారు. అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విజ్డమ్? ఇప్పుడు నీరు ఉంది అనుకోండి, నీరు అంటే ఎడ్యుకేషన్ ఏం చెప్తుంది? దిస్ ఈజ్ వాటర్ అంటారు. విజ్డము ఇది తాగే వాటరా లేకపోతే యూజింగ్ వాటరా అది చెప్పగలుగుతుంది. సో అలాంటి విజ్డమ్ ఇవ్వడమే
ఈ రత్నాలు. పాయింట్ టు బి నోటెడ్, ప్రేక్షకులు రత్నాధరణం వల్ల మార్కెట్లో ఏదైతే దొరకవు అది మీ లోపల ఉంది కదా. మీ లోపల ఉండే ఎనర్జీస్కి స్ట్రాంగ్ చేసేదానికి రత్నాల ద్వారా మీ కమ్యూనికేషన్, మీ థాట్ ప్రాసెస్, మీ మెమొరీ స్ట్రాంగ్, నిర్ణయం శక్తి, డెవలప్మెంట్ అన్ని రకాలుగా లైఫ్లో హ్యాపీగా మీరు ముందుకు రాగలుగుతారు.